అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పాలక డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. స్వయంగా ఆ దేవుడు దిగివచ్చి చెబితేనే అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. అట్లాంటాలో వారం రోజుల క్రితం తన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్తో చర్చలో తాను అస్వస్థత కారణంగానే తడబడ్డానని ఆయన వివరించారు. ఆ చర్చ తర్వాత తనను పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా డెమోక్రటిక్ పార్టీ వారెవరూ అడగలేదని చెప్పారు. తాను ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నానని, అమెరికా అధ్యక్ష పదవికి తనకన్నా అర్హుడు మరొకరు లేరని అన్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ అబద్దాల కోరు అని, 2020లో ఆయన్ను ఓడించానని, 2024లో కూడా తిరిగి ఓడించబోతున్నానని ఉద్ఘాటించారు. 3.5 ఏళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించానని, అవి ట్రంప్తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావని బైడెన్ స్పష్టం చేశారు. కోవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని ఆయన తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందని, 1.5 కోటి కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డు రాలేదని పేర్కొన్నారు. ట్రంప్ను ఓడించడానికి మీ సహకారం అవసరమని దేశ ప్రజలను కోరారు. మరోవైపు ట్రంప్తో చర్చ అనంతరం బైడెన్ పని అయిపోయిందంటూ రిపబ్లికన్లో దూకుడు పెంచారు. మొదటి నుంచి బైడెన్కు ఓటు వేయడమంటే కమలా హ్యారిస్కు ఓటు వేయడమేనని రిపబ్లికన్ నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు. బైడెన్ అనారోగ్యాన్ని కమలా హ్యారిస్ కప్పిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో బైడెన్ను కుప్పకూలిన చెత్త కుప్పగా వర్ణించారు. ఆయన్ను ఎన్నికల బరి నుంచి ఇప్పటికే తరిమేశానని చెప్పుకున్నారు. బైడెన్కు బదులుగా కమలా హ్యారిస్ రంగంలోకి దూకుతారని, ఆమె మరీ హీనమని ఎద్దేవా చేశారు. వారిని చూసి జాలిపడాల్సిన పరిస్థితి వచ్చిందని నోరు పారేసుకున్నారు. అయితే ట్రంప్తో ప్రత్యక్షంగా జరిగిన చర్చలో తడబాటుకు గురైనట్లు స్వయంగా అంగీకరించిన బైడెన్ అందుకు గల కారణాన్ని ఇప్పటికే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందో తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. దానివల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు బైడెన్ వెల్లడించారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని, అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు.